ఇండియన్ ఆటోమొబైల్ మార్కెట్లో ఒకప్పుడు మారుతి సుజుకి తర్వాత హుండై కంపెనీ మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. ఇండియన్ కార్ కంపెనీస్ మహీంద్రా అండ్ టయోటా కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. 2025 ముగిసే నాటికి ఇండియన్ కార్ మార్కెట్ ఎన్నో సంచలనాలను చూసింది. మారుతి సుజుకి తన 40% వాటాను కాపాడుకోగా మహీంద్రా మరియు టాటా కంపెనీలు గట్టి పోటీ ఇస్తున్నాయి. మీరు కొత్త కారు కొనడానికి చూస్తున్నట్లయితే ఏ కార్ బ్రాండు ఎక్కువగా సేల్ అవుతున్నదో ఇక్కడ తెలుసుకుందాం. ప్రస్తుతం ఇండియాలో సేఫ్టీలో టాటా, లగ్జరీలో మహీంద్రా, మైలేజీలో మారుతి సుజుకి కంపెనీలు పేరు పొందాయి. ఈ వీడియోలో జనవరి నెలలో టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ బ్రాండ్స్ గురించి తెలుసుకుందాం. మీరు ఈ ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. 10th ప్లేస్లో రెనాల్ట్ కంపెనీ జనవరి నెలలో 3,715 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 3,845 కార్లు అమ్ముడుపోయాయి. రెనాల్ట్ నుండి క్విడ్, కైగరు, ట్రైబర్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. డస్టర్ కూడా రీసెంట్గా మార్కెట్లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. డస్టర్తో రెనాల్ట్ యొక్క సేల్స్ చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 9వ నంబర్లో ఎంజీ కంపెనీ జనవరి నెలలో 4,843 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 6,500 కార్లు అమ్ముడుపోయాయి. ఎంజీ నుండి హెక్టర్, ఆస్టర్, హెక్టర్ ప్లస్, ఈవీ సెగ్మెంట్లో కోమెట్, వెన్సర్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ఎంజీ త్వరలో ఒక లగ్జరీ ఎస్యూవీ లాంచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఎంజీ నుండి వచ్చే కార్స్ చాలా ప్రీమియం లుక్స్తో పాటుగా ఫీచర్ రిచ్డ్గా ఉంటాయి. 8th ప్లేస్లో స్కోడా కంపెనీ జనవరి నెలలో 5,739 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 5,567 కార్లు అమ్ముడుపోయాయి. స్కోడా కంపెనీ కార్స్ అన్ని ప్రీమియం లుక్స్తో పాటుగా సేఫ్టీలో కూడా ముందుంటాయి. కైలాక్, కుషాక్ సేల్స్లో చాలా ముందుంటున్నాయి. కైలాక్ యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. 7th ప్లేస్లో హోండా కంపెనీ జనవరి నెలలో 6,193 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 5,807 కార్లు అమ్ముడుపోయాయి. హోండా అమేజ్ సేల్స్లో చాలా ముందుంటుంది. హోండా నుండి అమేజ్తో పాటుగా ఎలివేట్ మరియు హోండా సిటీ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ఎలివేట్ మిడ్ సైజ్ ఎస్యూవీ కారు చాలా బాగుంటుంది. లుక్స్ ప్రీమియంగా ఉంటాయి. 6th ప్లేస్లో కియా కంపెనీ జనవరి నెలలో 27,603 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 18,659 కార్లు అమ్ముడుపోయాయి. సేల్స్ జనవరిలో చాలా పెరిగాయి. కియా నుండి సోనెట్, సెల్టోస్, కారెన్స్, సిరోస్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. కియా నుండి వచ్చే ప్రతి కారు ఫీచర్ రిచ్తో పాటుగా లుక్స్ చాలా ప్రీమియంగా ఉంటుంది. వీటి రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. 5th ప్లేస్లో టయోటా కంపెనీ జనవరి నెలలో 30,630 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 34,159 కార్లు అమ్ముడుపోయాయి. టయోటా నుండి బడ్జెట్లో వచ్చే గ్లాన్జా, టైజర్, రూమియాన్, హైరైడర్తో పాటుగా లగ్జరీ లైనప్ కార్స్ ఇన్నోవా క్రిస్టా, ఫార్చునర్, ఇన్నోవా హైక్రాస్ లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. టయోటా కార్స్ యొక్క బిల్డ్ క్వాలిటీతో పాటుగా ఇంజన్స్ చాలా రిలయబుల్గా ఉంటాయి. వీటి యొక్క రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. 4th ప్లేస్లో హుండై కంపెనీ జనవరి నెలలో 59,107 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 42,416 కార్లు అమ్ముడుపోయాయి. హుండై నుండి బడ్జెట్ ఫ్రెండ్లీ కార్స్తో పాటుగా ప్రీమియం కార్స్ కూడా మార్కెట్లో సేల్ అవుతున్నాయి. ఇందులో వెన్యూతో పాటుగా క్రేటా సేల్స్ చాలా ముందుంటాయి. మిడ్ సైజ్ ఎస్యూవీ సెగ్మెంట్లో క్రేటా సూపర్ డూపర్గా సేల్ అవుతుంది. హుండై కంపెనీ నుండి i20, i10, వెన్యూ, క్రేటా, వెర్నా లాంటి కార్లు మార్కెట్లో సేల్ అవుతున్నాయి. 3rd ప్లేస్లో మహీంద్రా కంపెనీ జనవరి నెలలో 63,510 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 50,946 కార్లు అమ్ముడుపోయాయి. మహీంద్రా నుండి 3XO, బొలెరో, స్కార్పియోతో పాటుగా XUV 7XO మార్కెట్లో సేల్ అవుతున్నాయి. రీసెంట్గా XUV 700 యొక్క పేరును 7XOగా మార్చి రీలాంచ్ చేశారు. కొద్దిపాటి కాస్మెటిక్ చేంజెస్తో పాటుగా ఇంటీరియర్లో చాలా అప్డేట్స్ చేసింది. ఓవరాల్ మహీంద్రా యొక్క కార్స్ సేల్స్లో చాలా దూసుకుపోతున్నాయి. మహీంద్రా కార్స్ డీజిల్, పెట్రోల్తో పాటుగా ఎలక్ట్రికల్ వేరియంట్లో కూడా మార్కెట్లో సేల్ అవుతున్నాయి. 2nd ప్లేస్లో టాటా కంపెనీ జనవరి నెలలో 70,222 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 50,046 కార్లు అమ్ముడుపోయాయి. జనవరి నెలలో సేల్స్ చాలా పెరిగింది. టాటా నుండి టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్, పంచ్, నెక్సాన్, సఫారీ, హారియర్తో పాటుగా రీసెంట్గా లాంచ్ చేసిన సియరా కూడా సేల్ అవుతున్నాయి.
ఇందులో పంచ్, నెక్సాన్ ప్రతి నెలలో కూడా సేల్స్లో చాలా ముందుంటాయి. టాటా కార్స్ అన్నీ 5 స్టార్ రేటింగ్తో పాటుగా గుడ్ లుకింగ్స్తో వస్తుంటాయి. ఫస్ట్ ప్లేస్లో మారుతి సుజుకి కంపెనీ జనవరి నెలలో 1,74,529 కార్లు అమ్ముడుపోయాయి. డిసెంబర్ నెలలో 1,78,646 కార్లు అమ్ముడుపోయాయి. మారుతి నుండి బడ్జెట్లో వచ్చే ఆల్టో, సెలారియో, స్విఫ్ట్, డిజైర్తో పాటుగా ప్రీమియం సెగ్మెంట్ బ్రెజ్జా, విక్టోరియస్, ఎర్టిగా లాంటి కార్లు కూడా మార్కెట్లో సేల్ అవుతున్నాయి. మారుతి నుండి వచ్చే అన్ని కార్స్ కూడా మంచి మైలేజ్తో పాటుగా లుక్స్ అండ్ రోడ్ ప్రెజెన్స్ కూడా చాలా బాగుంటుంది. ప్రతి నెలలో స్విఫ్ట్, వ్యాగనార్, బెలానో, డిజైర్, ఎర్టిగా, ఫ్రాంక్స్ లాంటి కార్లు వేలల్లో సేల్ అవుతున్నాయి. బడ్జెట్లో రావటమే కాకుండా ఫ్యూయల్ ఎఫిషియన్సీ కార్స్ కావడం కూడా సేల్స్ పెరగడానికి ఒక కారణం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.